జింబాబ్వే పర్యటనను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. 3 టీ20 సిరీస్లో భాగంగా హరారే వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తుగా ఓడించేసింది. ఈ గెలుపుతో టీ20లలో తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది భారత్. వరుసగా 6 పరాజయాల తర్వాత శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు తొలి విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులే చేసింది. వెస్లీ మధువెరే 34 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్తో 39 పరుగులు చేస్తే తడి వనాషే మరుమని ఏకంగా 2 ఫోర్లు 1 సిక్స్తో 27 పరుగులు చేశాడు. అంతే, మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లో మాయాంక్ యాదవ్ 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీగా శివం దుబే, రవి బిష్నాయ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. నిజం చెప్పాలంటే ఆ ఆటను మలుపు తిప్పిందైతే మాత్రం మాయాంక్ అని చెప్పుకోవాలి. అనంతరం భారత్ 13.2 ఓవర్లలోనే 3 వికెట్లకు 126 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 19 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లతో 50 పరుగులు చేసి విధ్వంసకర హాఫ్ సెంచరీతో అదరగొట్టేశాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ టీనేజ్ సెన్సేషన్ విధ్వంసంతో భారత్ అద్భుతమైన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ 35 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 28 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ 2 వికెట్లు తీగా రిచర్డ్ నగర్వా 1 వికెట్ పడగొట్టాడు. అయితే స్వల్ప లక్ష్యంలో అభిషేక్ శర్మ ఫస్ట్ విఫలమైన వైభవ్ మాత్రం దుమ్ము దులిపేశాడు. అయితే ఇక 4 ఫోర్లు 4 సిక్స్ల సహాయంతో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీ బాదిన అత్యంత చిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. హాఫ్ సెంచరీ ముంగిట వైభవ్ అవుట్ అయిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. తిలక్ వర్మ 6 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. కాకపోతే అప్పటికే గెలవాల్సిన గెలుపు ఇదైపోయింది. అయితే ఈ మ్యాచ్లో మాయాంక్ యాదవ్ సెన్సేషనల్ బౌలింగ్తో మ్యాచ్ని ఏకపక్షంగా మార్చాడు. అతను పవర్ ప్లేలోనే 2 వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. ఇక ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన మాయాంక్ యాదవ్ తన 3వ ఓవర్లో మరో వికెట్ తీసి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బతీశాడు. గంటకి 150 కిలోమీటర్ల వేగంతో మాయాంక్ యాదవ్ బంతులు సంధించడంతో బ్యాటర్లు జింబాబ్వేకి సంబంధించి చాలా తడబడిపోయారు. అతని అద్భుతమైన స్పెల్ భారత్ వైపు మ్యాచ్ తిప్పేలాగా చేసింది. ఈ విజయంతో 3 టీ20ల సిరీస్లో భారత్ హమ్మయ్య ఒక విజయం అయితే సాధించింది. ఇక మిగతా 2 కూడా హరారే వేదికగా జరుగుతున్నాయి కాబట్టి భారత్ గెలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం.